హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో సులువుగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: తాజా కూరగాయలు, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఉప్పు తగినంత, నూనె, నెయ్యి అవసరమైనంత. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్ నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి మసాలా దినుసులు వేయాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత తగినంత కూరగాయలు వేసి వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి వేయాలి. బిర్యానీ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. నిమ్మకాయ పిండాలి కొద్దిగా. తర్వాత బాస్మతి బియ్యం వేసి కలపాలి. తర్వాత వాటర్ పోసి కలపాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఇప్పుడు వేడివేడిగా వెజిటేబుల్ బిర్యానీ రైతాతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. వెజిటేబుల్ బిర్యానీ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఇప్పుడు రైతా తయారు చేసుకునే విధానం చూద్దాం. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పెరుగు, రైతా తయారు విధానం. ఇప్పుడు వేడివేడిగా వెజిటేబుల్ బిర్యానీ రైతా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.